ఇక రాష్ట్రంలోని పరిస్థితులు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిని కనీసం 1000-1500 మంది తన ఇంట్లో తాడేపల్లిలో కలుస్తూ ఉంటారు. అది కాకుండా రెగ్యులర్‌గా చెప్పేటువంటి ఇష్యూస్ కాకుండా ఇవి కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యలు. ప్రధానంగా జగన్‌తో రాజధాని రైతులు భేటీ. అమరావతి రైతులే చంద్రబాబు తన మానస పుత్రులుగా చెప్పుకునేటువంటి అమరావతి రైతులే జగన్మోహన్ రెడ్డి కలిసి అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్‌లో గాని, పరిహారం విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయం గాని, పంపకాల విషయంలో ఫ్లాట్ల కేటాయింపు విషయంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్‌ను కూడా జగన్ దృష్టికి తీసుకొచ్చారు. అంతకుముందు కరేడు రైతులు కలిశారు. దాంతోపాటు రాజమండ్రి కల్తీ పాల బాధితులు కలిశారు. అలాగే మామిళ్ళపల్లి రైతులు కలిశారు. జగన్‌ను కలిసిన అమరావతి వద్ద మహిళా రైతు శేషగిరమ్మ. ఈవిడది ఒక కేస్ స్టడీ. దీంతో పాటు ఆక్వా రైతులతో ఆల్రెడీ భేటీ అవ్వడం జరిగింది. నిడమానూరు ఫ్లైఓవర్ బాధితులు కలిశారు. విజయవాడ నగర శివారులో పల్నాడుకు సంబంధించి మందా సాల్మన్ కుటుంబ సభ్యులు ఇప్పటికే కలవడం జరిగింది. డిఎస్సి అభ్యర్థులు కలిసి తమ సమస్యలు చెప్పడం, ఇప్పుడు డిఎస్సికి సంబంధించి రచ్చ జరగడం జరుగుతుంది. భవానీపురం ఫ్లాట్ల బాధితులు కలిశారు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యానికి సంబంధించి తమ హాస్పిటల్స్కి నిధులు కేటాయింపు జరగట్లేదని చెప్పి డాక్టర్లు కలవడం జరిగింది. సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు కలవడమే జరిగింది. దీంతో పాటు వీటన్నిటికంటే ముందు ఐఏఎస్లు ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టుకుని ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ జగన్ పాలనే బెటర్ అంటూ ఒక చర్చ నడిచి దానికి సంబంధించిన ఒకరిద్దరు ప్రతినిధులు జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. రాష్ట్రంలో ఎంతమంది వచ్చి జగన్మోహన్ రెడ్డి ఎందుకు కలుస్తున్నా అతని దగ్గర అధికారం లేదు, ఆయన ఏం పవర్లో లేడు. పవర్లో ఉన్నటువంటి వ్యక్తులు వల్ల ఇబ్బంది పడిన వ్యక్తులంతా వీళ్ళంతా కూడా కూటమి ప్రభుత్వ చర్యల వల్ల నష్టపోయిన వాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డిని కలిసిన వాళ్ళే ఎంతమంది ఉంటే కలని వాళ్ళు ఇంకెంతమంది ఉంటారు? రెగ్యులర్గా పెన్షన్ల కోసమో, రెగ్యులర్గా వేరే సర్టిఫికేట్స్ కోసమో చిన్న చిన్న సమస్యలతో గ్రామాల్లోనే నలిగిపోతున్న వ్యక్తులు ఎంతమంది ఉంటారు? సంక్షేమ పథకాలకు సంబంధించి అందుకోని వారు ఎంతమంది ఉంటారు? లబ్ధిదారులు కాని వాళ్ళు. వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవుతారా అవరా? ఇప్పుడున్నటువంటి ఈ ఒక్కో ఎలిమెంట్కి సంబంధించి ఒక్కొక్క సమస్యకి సంబంధించి కొన్ని లక్షల మందికో ఇంటర్లింక్ అయినటువంటి ఇష్యూ ఇది. ఆరోగ్య సమస్య అయితే కనీసం 1 కోటి మందికి సంబంధించిన అంశం. భవానీపురం ఫ్లాట్ల బాధితులు కనీసం 2-3 వేల మంది ఉంటారు. నిడమానూరు ఫ్లైఓవర్ బాధితులు కనీసం 10,000 మంది ఉంటారు. ఆ ఇల్లు కోల్పోయినా వారి కుటుంబ సభ్యులు, బంధువులు, వారికి సంబంధించిన అందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఇక రైతుకు సమస్య ఉందంటే రాష్ట్రంలో సగం మందికి పైగా సమస్య ఉన్నట్టే. మామిడి రైతులు కలిశారు, కరేడు రైతులు కలిశారు, మామిళ్ళపల్లి రైతులు కలిశారు. సో సుగాలి ప్రీతి అంశం కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో గతంలో సుగాలి ప్రీతి కుటుంబానికి కాస్త కోస్తో న్యాయం జరిగిందని, అయినప్పటికీ కూడా జగన్ తాత్సారం చేస్తున్నారని వాళ్ళు విమర్శలు చేసినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో కనీసం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని చెప్పి మళ్ళీ వచ్చి జగన్ కలవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అసహనం పెరుగుతున్న వాళ్ళ లిస్టు సంఖ్య భారీ ఎత్తున పెరిగింది, గణనీయంగా పెరిగింది, రికార్డు స్థాయిలో పెరిగింది. కోట్లాది మంది అసంతృప్తిగా ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. పోలీసుల చర్యల వల్ల, లా అండ్ ఆర్డర్ దెబ్బతినడం వల్ల, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ వల్ల. గతంలో జగన్ పరిపాలన చూసి కేవలం ఇతను పథకాలు ఇస్తున్నాడు, లేదంటే కేవలం ఇతను సంక్షేమానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాడు, మేము వస్తే దీనికి రెట్టింపు సంక్షేమం ఇస్తాము, దీంతో పాటుగా ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాము, అభివృద్ధి ఫలాలను పంచుతామని చెప్పి హామీలు ఇచ్చి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆ హామీలను అమలు చేస్తుందా అనేదే అసలు ప్రశ్న. జిల్లాల వారీగా సమస్యలు, ప్రత్యేకమైన సమస్యలు ఉంటాయి. జిల్లాల వారీగా ప్రత్యేకంగా మేనిఫెస్టో చెప్పారు, ఓవరాల్గా కూడా కొన్ని హామీలు ఇచ్చారు, అవి జరగని పరిస్థితి. సంక్షేమ పథకాల విషయంలో సూపర్ 6 అమలు కాని పరిస్థితి. దాంతోపాటు ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు, ఎంతమంది రాష్ట్రంలో సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు వీళ్ళంతా ఎటువైపు మొగ్గు చూపుతారు? డిఎస్సి అభ్యర్థులు, వారి కుటుంబాలు, వాళ్ళందరూ ఎవరికి మొగ్గు చూపుతారు? వచ్చే ఎన్నికల నాటికి వీళ్ళలో ఉన్నట్టు కోపం, ఆగ్రహం ఇంకే స్థాయికి పెరుగుతుంది. ఆరోగ్యశ్రీ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపుతారు? కూటమి ప్రభుత్వానికి ఓట్లేస్తారా ఆరోగ్యశ్రీ వల్ల నష్టపోతున్న వాళ్ళు? అట్లాగే రైతు సమస్య, రైతులు ప్రతిపక్ష నాయకుడు కలుస్తున్నాడంటేనే ప్రభుత్వం ఫెయిల్ అవుతున్నట్టు. అది ఏ ప్రభుత్వం అయినా కూడా. రైతాంగం ప్రతిపక్ష నాయకుడు కలుస్తున్నారంటే ప్రభుత్వం కలిసే అవకాశం ఇవ్వట్లేదని, ప్రభుత్వం వల్ల నష్టం వస్తుందని, ప్రభుత్వం తమను ఇబ్బంది పెడుతుందని, ఏ కారణమైనా కానివ్వండి. సో ఇలాంటి సిచ్యువేషన్ రాష్ట్రంలో ఉన్నప్పుడు వీళ్ళంతా ఇటువైపు మొగ్గు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి గ్రాఫ్ ఈ వారం రోజులుగా అమాంతం పెరిగింది. ఈ సాయికృష్ణ అంశం విషయంలో సాయికృష్ణ ఎలాంటి వాడు ఏంటి అనేది చర్చ పక్కన పెడితే,
రాష్ట్రంలో అత్యంత ప్రధాన కులాలైనటువంటి కాపు సామాజిక వర్గం అంతా కూడా స్తబ్దుగా ఉండిపోయింది గత వారం రోజులుగా. ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేరు, బాధిత కుటుంబాన్ని విమర్శించలేరు, బాధితుడికి నేరుగా సపోర్ట్ చేద్దామంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారినట్టే అనేటువంటి ఒక అపోహ ఉంటుంది. కాబట్టి ఆ సమస్యను వాళ్ళు వెలుగెత్తి చూపలేకపోయారు. రాధారంగా మిత్రమండలి జగన్మోహన్ రెడ్డికి అటువైపు ఇటువైపు నిలబడిందంటేనే అర్థం చేసుకోవాల్సిన పొలిటికల్ సిచ్యువేషన్. జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా మద్దతు తెలపలా, జగన్ కూడా పొలిటికల్గా దీన్ని టర్న్ చేసే ప్రయత్నము చేయలే. బాధిత కుటుంబాలు పరామర్శించారు, ప్రతిపక్ష నాయకుడిగా నిలదీశారు, అట్ ద సేమ్ టైం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఇలాంటి ఇష్యూస్లో ఇన్ని ఇష్యూస్ రాష్ట్రంలో పెరిగిపోతున్నప్పుడు, జగన్ ఆశ్రయిస్తున్నప్పుడు, జగన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు, జగన్ కలుస్తున్నప్పుడు, జగన్ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్గా ఎందుకు భావించకూడదు? జగన్మోహన్ రెడ్డికి వీళ్ళందరూ కూడా పట్టం కట్టే అవకాశం ఎందుకు లేదు? వీళ్ళే కదా జగన్మోహన్ రెడ్డి ఓడించింది. ఇదే సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి కుటుంబమే కదా జగన్మోహన్ రెడ్డి విమర్శించింది. గతంలో డిఎస్సి జగన్ వల్ల కాదని చెప్పే కదా వీళ్ళందరూ కూడా లోకేష్ గారితో యోగాలం టైంలో మీటింగ్ అయింది. ఇదే అమరావతి రైతులు కదా అమరావతిపై విషం కక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, అమరావతికి వ్యతిరేకం అనడం వాళ్ళు వీళ్ళందరూ కూడా తమ సమస్యలు పరిష్కరించమని అమరావతి అందరూ జగన్ వద్దకు వెళ్ళారు. ఈ కార్పొరేట్ శక్తులు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఎవరైతే పెద్ద పెద్ద డాక్టర్లు హాస్పిటల్స్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా గతంలో కూటమి ప్రభుత్వానికి పనిచేసిన వాళ్లే కదా. ఆరోగ్యశ్రీ బకాయిలు పడడం వల్లే కదా మళ్ళీ జగన్ వద్దకు వచ్చారు. ఆక్వా రైతులు గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా లేకపోయినా అక్కడ మరీ సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోయింది. విపరీతమైన మెజార్టీ ఇచ్చారు. ఈరోజు ఆ ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆక్వా రైతులు ఒక తీర్మానం చేసుకుని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చారు. జగన్తోనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, ఇంకా మనం ఏ విధంగా వెళ్ళినా సాధ్యం కాని పరిస్థితి అని. ఇలాంటి సమస్యలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అడ్రస్ చేస్తున్నప్పుడు, ఇవన్నీ కూడా ప్రజాగ్రహంగా మారుతున్నప్పుడు, ప్రజా ఉద్యమంగా మారుతున్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా గాలికి కొట్టుకుపోక మానదు. ఇలాంటి సిచ్యువేషన్స్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ పెద్దన్న పాత్ర పోషించాల్సి వస్తుంది, పోషిస్తుంది. అది ఏ జిల్లా అయినా ఏ నియోజకవర్గమైనా. ఇప్పటివరకు జగన్ పొలిటికల్గా స్టెప్స్ వేయాల, ఓన్లీ పబ్లిక్ ఇష్యూస్ని ప్రజా సమస్యలు మాత్రమే రిప్రజెంట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పునరాలోచించాలి. ఖచ్చితంగా ఇంతమంది బాధితులు జగన్ వద్దకు వెళ్ళడం ఏంటి, వీళ్ళని పిలిపించుకుని మీకు ఏం కష్టం వచ్చింది మేము న్యాయం చేస్తామని చెప్పలేనప్పుడు ఆ ప్రభుత్వం ఉంటే ఎంత లేకపోతే ఎంత అనే అనుమానం, అనే కోపం, ఆగ్రహం ప్రజల్లో కలుగుతుంది. రైతులు కానీ, విద్యార్థులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, మహిళలు కానీ వీళ్ళంతా కూడా జగన్ దగ్గరికి వెళ్ళి జగన్ తమ సమస్య చెప్పి జగన్ ద్వారా పరిష్కారాన్ని కోరుకుంటున్నారంటే ఈ కూటమి ప్రభుత్వంలో తమ సమస్య పరిష్కారం కాదనే కదా. మళ్ళీ ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనే కదా. ముఖ్యమంత్రి చేసుకోవడానికి వీళ్ళంతా కూడా నడుం బిగించిన పరిస్థితి ఆల్రెడీ ఉంది. కాబట్టి ఇక వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుద్దో మీరే చూడాలి.